హరి ఓం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రారంభోపన్యాసంలో వేంగీ దేశాన్ని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా తీసుకుని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు నన్నయ భట్టారకుడు, భట్టారక శబ్దం గౌరవాన్ని సూచిస్తుంది. లలితాపరా భట్టారిక, క్రోధ భట్టారక, శృంగార భట్టారక, అలా నన్నయ భట్టారక అంటే గౌరవనీయమైన వ్యక్తి, పూజనీయమైన వ్యక్తి అని. నన్నయ భట్టారకుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అత్యంత వినయంతో మహాభారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కానీ నేను ఎవరికి నమస్కారం చేసి ఎవరి అనుగ్రహాన్ని పొందితే మహాభారతాన్ని ఆంధ్రీకరించడం సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. అటువంటి దేవతాస్వరూపాలకన్నిటికీ నమస్కారం చేసి వాల్మీకి మహర్షికి, వేదవ్యాస భగవానుడికి నమస్కారం చేసి భాగవతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేశారు. ఆయన ఆ ఆంధ్రీకరణ ప్రారంభం చేసినటువంటి సందర్భంలో మహాభారతం చెప్పబడినటువంటి విధానం గురించి ప్రారంభం చేస్తాడు. మనకి ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలనం చేస్తే మొట్టమొదట ఈ భారతాన్ని చెప్పడం మొదలుపెట్టినటువంటి వాడు సౌతి. తరువాత మళ్ళీ కథ కొంత దూరం వెళ్ళిన తరువాత జనమేజయ సర్పయాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కథాభాగాన్ని చెప్పడం మొదలుపెట్టేటటువంటి వాడు వైశంపాయనుడు. కాబట్టి ముందసలు మహాభారతం ఎక్కడ చెప్పడం అన్నది భూమండలం మీద జరిగిందో, ఎక్కడ మొట్టమొదటిసారి భారత ప్రవచనం జరిగిందో, అటువంటి పవిత్రమైన ప్రదేశమేదో దాని గురించి నన్నయ్య గారు ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకొండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తి